నెక్స్ట్ అబిలిటీ వచ్చి రిఫ్లెక్షన్. ఈ సిన్జుట్సు అబిలిటీ బొరూటో సిరీస్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అబిలిటీస్‌లో ఒకటి. ఈ అబిలిటీని యూజ్ చేసి అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంటే అపోనెంట్స్ అటాక్స్‌ని తిరిగి వాళ్ళ మీదే పనిచేస్తుంది. ఈ సిన్జుట్సు అబిలిటీ యొక్క యూజర్ వచ్చి డీమన్. మీరు చూసుకుంటే డీమన్‌లో షిబా ఓత్సుజుకి సెల్స్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాంపుల్ ఓరోచిమారుని తీసుకోండి. హషిరామా సెల్స్‌ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే తన ఉస్ట్రల్ అబిలిటీస్ కోసం. అలా డీమన్‌లో ఓత్సుజుకి షిబాస్‌ని ఇంప్లిమెంట్ చేసింది తన అబిలిటీస్ అలాగే ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ కోసం. బట్ దాంతో పాటు ఈ రిఫ్లెక్షన్ అబిలిటీని కూడా డీమన్ గెయిన్ చేసుకున్నాడు. డీమన్ ఈ సిన్జుట్సు అబిలిటీని యాక్టివేట్ చేసి ఆల్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయగలడు. బట్ అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయాలంటే అతని చేత్తో ఇంకో పర్సన్‌ని టచ్ చేయాలి. అలాగే అటాక్‌ని రిఫ్లెక్ట్ చేయాలంటే డీమన్ టచ్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ అబిలిటీని 2 ఇన్ 1 లాగా పనిచేస్తుంది. ఏదర్ టచ్ చేసి అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరిని టచ్ చేయకుండా అపోనెంట్స్ అటాక్స్‌ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఈ సిన్జుట్సు అబిలిటీ ఎంత పవర్ఫుల్ అంటే అపోనెంట్స్ ఎంత స్ట్రాంగ్‌గా పవర్ఫుల్ అటాక్స్‌ని యూజ్ చేసి డీమన్‌ని చంపాలనుకుంటే